బాబు రెడీ బాయ్ స్టార్ట్ ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. రోజు చూసే డిబేట్ కాదు సార్, వచ్చేసాడు రాడు. రోజు మాట్లాడుకునే రాజకీయాలు కానే కావు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రోజు వినే కథలు అసలు కానే కావు సార్. ఇది కొత్త కథ. మొదలుపెట్టు. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు. ఇది వరకు వినని కథ వినండి. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా, చెప్తాడన్నా. చెప్పమ్మా. సముద్రపు ఒడ్డున ఉండే ఓ తిత్తిబ్బ పక్షి అక్కడే ఇసుకలో గుడ్లు పెట్టుకుంది. ఆ సముద్రపు అలలు ముందుకొచ్చిన ప్రతిసారి ఆ గుడ్లన్నీ సముద్రంలోకి కొట్టుకుపోయాయి. అది గుడ్లు పెట్టడం, సముద్రపు అలలు పక్షి గుడ్లను లాగేసుకోవడం. ఏం జరుగుతుందిరా? ప్రతిసారి ఇదే జరగడంతో ఆ పక్షి అంత పెద్ద సముద్రాన్ని తానేం చేయగలనని బాధపడుతూ కూర్చోలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఎలాగైనా సముద్రానికి బుద్ధి చెప్పాలని ఒడ్డున ఉన్న ఇసుకతో సముద్రాన్ని కప్పెట్టాలని ప్రయత్నించింది. సముద్రంలో తడిచి ఒడ్డున ఉన్న ఇసుకలో పొర్లాడి శరీరానికి అంటుకున్న ఇసుకను మళ్లీ సముద్రంలో కలిపేయడం. ఏంటి మమ్మీ, ఎవడీడు? ఏం జరిగిందని సముద్రుణ్ణి ప్రశ్నించాడు. పక్షి గుడ్లను తనలోకి లాక్కుంది నిజమేనని ఒప్పుకుంటాడు సముద్రుడు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అప్పుడు మహావిష్ణువు పక్షి గుడ్లను తిరిగిచ్చేయాలని సముద్రుణ్ణి ఆదేశిస్తాడు. సముద్రుడు అలాగే చేశాడు. డాక్టర్, అసలు వీడి ప్రాబ్లం ఏమిటి? కథ సమాప్తం. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకో కలర్ సోడా కొట్టిస్తాను. పురాణాలు చెప్పింది ఇదే, కానీ పురాణాలు దాటొచ్చి చూస్తే పాలిటిక్స్ లో అచ్చం ఇలాంటి కథే కనిపిస్తుంది. సంకల్ప బలంతో కొండలనే ఢీకొట్టాడు. కార్య సాధనలో తనకు తగిలిన ప్రతి దెబ్బతో మరింతగా రాటుదేలాడు. రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. శత్రువులు అందుకోలేని శిఖరంలా మారాడు. ఆయన నేడు ఓడిపోవచ్చు, రేపు మళ్లీ గెలవచ్చు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. పురాణాలలో తిత్తిబ పక్షి, పాలిటిక్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శత్రువులు అందుకోలేని శిఖరంలా మారాడు. ఆయన నేడు ఓడిపోవచ్చు, రేపు మళ్లీ గెలవచ్చు. చెప్తాడు వెళ్ళిపోతాడు, అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? సోదా పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానన్నా కూడా తప్పేనా? ఏమిటండి మీరు మాట్లాడేది? నేను ముఖ్యం వైసీపీ వాళ్ళు చెప్తున్నా, బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకోండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇక్కడ పోతున్నావు, వస్తున్నావా, ఎక్కడున్నావు, వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు? నేను ఇక్కడికి పోతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏడుండవు స్వామి. భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. టీడీపీ వాళ్ళను గంగమ్మ జాతరలో రపా రపా పొట్టేలు తలలు నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రపా 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 నరుకుతాను. మంచిది కదా. మంచి మంచి కట్టుబాట్లు సార్. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షరీఫ్లమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కేసీఆర్ ప్రభుత్వం షరీఫ్లమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? ఏమో సార్, నాకు కనబడదు. ఏమైందిరా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో నేను అడుగుతా ఉన్నా, ఇదే డిఎస్పీకి పోలీస్ బట్టలు వేసుకుంటూ ఉన్నారా? న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా? అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. లేకపోతే న్యాయం ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. వీడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సొల్లాపబే. ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తుందో మనం చూస్తున్నాం. వచ్చిందండి వయ్యారి,
ఇయర్ లో మీరు చూస్తే జగన్ గారిని ఎలాగైనా కేసు పెట్టి లోపల పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి జనాలు రాకూడదని, జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో తిరగకూడదని మీరు చేస్తున్న ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు. అందుకే అంత పొట్టిగా ఉన్నారు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అప్పుడేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. ఇప్పుడు ఏదయ్యా నువ్వు చెప్పిన మాటకి అంటే రబ్బర్ లాగా వంగుతాడు. ఆయన వైన్ మార్ట్ ఓపెన్ చేస్తాడు. ఇవే పెద్ద పెద్ద పరిశ్రమలు. ఏంటి నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? ఎందుకు ఎమ్మెల్యేగా నించున్నట్టు, ఎందుకు పార్టీ పెట్టినట్టు, ఎందుకు డీసీఎం గా పోస్ట్ తీసుకున్నట్టు చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. కానీ మాట్లాడితే అసలు కోటలు దాటే విధంగా అన్ని మేము ఇచ్చేసాం. ఇదే మాట ఇంకోడైనా మగాడు ఉంటే షూట్ చేసేసినవాడిని పాటికి. చెప్పిన ఏ వాగ్దానం నెరవేర్చలేదు, ఇప్పుడు కూడా చెయ్యడు, నమ్మద్దండి అని. ఇప్పుడేమో ఫ్లవర్ స్టార్ లాగా యూత్ చెవుల్లో ఫ్లవర్స్ పెడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు, కానీ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు. ఈ రోజు మొండి చేయి చూపించి అందరినీ మోసం చేయడం నిజం కాదా అని అడుగుతున్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. కన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? సంవత్సరం అవుతున్నా ఈ రోజుకి ఒక పరిశ్రమ తేలేకపోతున్నారు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మరి చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కేసు పెట్టలేదో చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పాలి. నీ పని నువ్వు చూసుకో. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, అపోజిషన్ లో ఉన్నా అధికారంలో ఉన్నా, ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ లో ఉన్నా బాధుడే బాధుడు. చంద్రబాబు నాయుడుకేమో లోకేష్ కి పదవి ఇప్పించుకోవాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పదవులు ఇప్పించుకునే దాంట్లో తాపత్రయం ఆత్రం. చంద్రబాబు నాయుడుకేమో లోకేష్ కి పదవి ఇప్పించుకోవాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పదవులు ఇప్పించుకునే దాంట్లో తాపత్రయం ఆత్రం. డ్రగ్స్ ని మాత్రం ఈ రాష్ట్రంలో విచ్చల విడగా అమ్మించడానికి మాత్రం చిత్తశుద్ధి ఉంటుంది. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఎందుకు వీళ్ళకి మనసు రావట్లేదు? నీ చేతితోటి కోడి కూర వండించుకొని తినాలని ఆశ, అందుకే. మేం బాగుంటే చాలు, మా కమిషన్లు వస్తే చాలు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఎవరికి జాబులు వచ్చాయా అంటే చంద్రబాబు నాయుడికి సీఎం జాబ్ వచ్చింది. నిజంగా నాకు నవ్వాల్లో ఏడవాల్లో అర్థం కాల. కానీ ఎన్నికల ముందేమో పెద్ద పవర్ స్టార్ లాగా ఓ ఊగిపోతూ మాట్లాడతారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా మీ స్పీచ్ వినకుండా పారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా కేసు పెట్టి ఇరికించాలి అనుకుంటున్నారు. అగరబత్తి కాదు. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం, మోసాన్ని ప్రత్యర్థులపైకి నెట్టేయడానికి దొంగ సాక్ష్యాలు సృష్టించడం కుట్ర. వైఎస్ జగన్ ను భూస్థాపితం చేస్తానన్న బాబు కుట్రలో భాగంగానే బాధుడే బాధుడు. జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈర్ష్యతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని. మంచి మాట మాట్లాడవరా? జఫానా జఫడా ఏంటది? జఫానా జఫడా. ఏటూగా జగన్ ను చేర్చారు. జగన్ వెంట ఉన్న వారందరి మెడకు ఈ కేసు తగిలించారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఏమంతా మాట్లాడుతున్నావు తెలుసా? జగన్ గారి భద్రత విషయంలో అంటే ఏదైనా ప్రమాదం తలపెట్టాలని అనుకున్నారా? దానికి కూడా ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదే. వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మరణించాడని మాట్లాడకు. నా వైసీపీ కుటుంబానికి నా తరఫు నుంచి ఉడతా భక్తి సాయంగా నేను అందిస్తున్నటువంటి ఒక చిన్న కానుక. అవలా వచ్చింది కదా కొత్తగా ఒక మూతొంకర అందగత్తి. అటు ఇటు కాని వాళ్ళ ఇవేం పండ్లురా? ఎక్కడైనా కనబడితే కొంచెం దయచేసి తెలియజేయగలరు. ఉప ముఖ్యమంత్రి గారు, పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు మిస్సింగ్. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో జరిగేవి ఈయనకి కనబడే
నివేదిక ఇచ్చారంట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.